నమస్తే అస్సలాముఅలైకుం సస్రియాకార్ ప్రైడ్ సలాట్ జై తెలంగాణ జై కాంగ్రెస్ అన్న. కాంగ్రెస్ అంతా మంచిగా ఉంది కానీ ఆటోల పరిస్థితి చూడు ఘోరంగా. మొత్తం ఆటోలు ఖాళీ పోతున్నాయి. ఆటోలు ఫ్రీ బస్ పెట్టడం వల్ల అన్న ఏపే ఫ్రీ బస్సు వలన చాలా నష్టం ఉన్నది ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు, ప్రతి పురుషునికి, ప్రతి ఒక్కరికి నష్టం ఉన్నది బస్సు వలన. ఆటో వలన మా కార్యక్రమంలో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒక్కొక్కరు ఆటోలు అమ్ముకుంటా, ఒక్కొక్కరు మొత్తం భూమి జాగాలు అమ్ముకుంటా జీవనోపాధిని కొనసాగిస్తారు. రేవంత్ అన్న చెప్పేది ఒకటే అన్న, ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ అన్యాయం చేసే రీతికి ఉండకూడదు అన్న. ఇప్పుడు దాదాపు అన్యాయం అయిపోతుంది. 16 నెలలు అవుతుంది, 15 నెలలు 16 నెలలు అవుతుంది. ఈ ఆటో కిస్తీ వెళ్తుందా అన్న? కిస్తీ కూడా వెళ్తలేదు. ఘోరమైన పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి. మా డాడీకి పక్షవాతం వచ్చింది. గోళీలు కూడా నెలకు 3,000 రూపాయలు గోళీలు కూడా తీసుకురావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. చూడొచ్చు రేవంత్ అన్న, మొత్తం ఆటో పెద్ద పెద్ద ఆటోలో 10-12 మంది కూర్చుంటుండే, ఎవరు లేకుండా అయిపోయింది. దీనమైన పరిస్థితి. సో ఆటో వాళ్ళ తరఫున నేను కూడా చిన్నప్పుడు ఆటో నడిపించిన. ఎందుకంటే ఆటో డ్రైవర్లను చూస్తే బిక్కు మాలినట్టు అనిపిస్తుంది పరిస్థితి. ఎందుకంటే ఏం కష్టం తెలియక చిన్న వయసులోనే ఆటో నేర్చుకొని జీవనం సాగించేటోళ్ళు మరి రోడ్డుకు పట్టుకున్నారు. ఎవరి నుంచోదైనా పాపాన పోదన్నా కదా ప్లీజ్ ఫ్రీ బస్సు రద్దు చేసి. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా మాట్లాడలేదు, ఎక్కడికంటే అక్కడ తిరుగుతున్నారు. మిస్సింగ్ కేసులు చాలా ఘోరంగా అవుతున్నాయి. బస్సులలో దొంగతనాలు అవుతున్నాయి అన్న. చెప్పే దొంగతనాలు అయినారా? దొంగతనాలు అవుతున్నాయి. తిరిగే మహిళలు కూడా అనవసరంగా పెట్టిండు ఈ పథకం అనేటువంటి తిరుగుబాటు మహిళలే చేస్తున్నారు, ప్రయాణించే మహిళలే అంటారు. దీనిపైన ఒక ప్రత్యేక కమిటీ పెట్టి బస్సులో పరిస్థితి చూడన్నా. సీట్లు కూడా దొరకని పరిస్థితి. ఫ్రీ బస్సు అంటే రామాయణపేటలో దొరికే వస్తు సిద్దిపేటలో కొంటారు, సిద్దిపేటలో దొరికే వస్తు వరంగల్లో కొంటున్నారు. సో కొంతమంది అయితే బీడీలు చేసుకుంటా, కొంతమంది అయితే బ్రష్లు చేసుకుంటా, ఛాయలు తాగడానికి, టిఫిన్లు చేయడానికి లాంగ్ వెళ్తున్నారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వానికి పోతుంది ఒకటి, ఆటో అంతా మంచిగా ఇది ప్రభుత్వం ఫ్రీ బస్ తొలగించేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అన్న. నువ్వు ఏ పార్టీ అన్న? మనది కాంగ్రెసే కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సో అన్న నీ కార్యకర్తనే ఆటో డ్రైవర్ కూడా చెప్తున్నారు, దృష్టిలో ఉంచుకొని రద్దు చేయాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ జై కాంగ్రెస్.